సర్వాధికారి అయిన దేవునికి అతి త్వరలో రానున్న యేసుక్రీస్తు మహారాజుకి స్తుతియు మహిమ ఘనత తరతరములకు ఎల్లవేళలా యుగయుగంలో కలుగునుగాక. మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. ఈరోజు అంశం ఏమిటి అంటే, ఈరోజు అంశం ఏర్పరచబడిన వారు కొందరే, పిలువబడిన వారు అనేకులై ఉన్నారు. వాక్యం సెలవిస్తుంది మత్తయి సువార్త 22:14 ఏంటంటే, పిలువబడిన వారు అనేకులు కానీ ఏర్పరచబడిన వారు ఎందరండి? కొందరే అని వాక్యం సెలవిస్తుంది. మెనీ ఆర్ కాల్డ్ బట్ ఫ్యూ ఆర్ చోజన్. ఇప్పుడు స్కూల్లో ఎవరైనా అడ్మిషన్కి వెళ్ళారనుకోండి, ఒకవేళ అక్కడ తెలియజేస్తున్నారు ఏంటంటే సీట్లు కొన్ని ఉన్నాయి అని చెప్తే ఏం చేస్తారండి, వెంటనే ఆ బుకింగ్ లేకపోతే వెంటనే ఆ అడ్మిషన్కి అప్లై చేస్తారు. ఒకవేళ ట్రైన్ అయినా ఫ్లైట్ అయినా రిజర్వేషన్ చేసుకోవాలి, దాన్ని బుక్ చేసుకోవాలని వెళితే అక్కడ సీట్లు కొన్ని అని తెలిస్తే ఏం చేస్తారంటే వెంటనే ఆ సీట్లు బుక్ చేస్తారు. ఇంకా పెళ్లి విషయంలో చెప్తే అందరికీ తెలిసిన విషయమే, చెప్పే పని లేదు దాంట్లో. ఎందుకంటే చూడండి, పెళ్ళి ఒక చోట జరుగుతూ ఉంటే రెండో చోట భోజనాలు పెడుతున్నారంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురుని విడిచిపెట్టి జనాలు అక్కడికి వెళ్ళిపోతారు. ఒక ప్రాంతంలో, సౌత్ ఇండియాలో ఒక ప్రాంతంలో నన్ను పిలిచారు. ఏంటంటే అక్కడికి వచ్చి ఆ వాక్యాన్ని, అంటే ఆ మ్యారేజ్లో వాక్యాన్ని, ఉపదేశాన్ని అందించమని వారు మాకు తెలియజేసినప్పుడు మేము వెళ్ళాం. అక్కడికి వెళ్ళి ఆ వాక్యాన్ని నేను అందిస్తున్నా కానీ జనాలు అక్కడ కొందరే ఉన్నారు. ఎమ్మెల్యేలు వస్తున్నారు, ఎంపీలు వస్తున్నారు, కానీ అక్కడ ఉన్న వారిలో జనాలు కొందరే కనిపిస్తున్నారు. ఎందుకు, ఏం జరిగింది అని భోజనం చేసి ఆ ప్రాంతానికి వెళ్తే అక్కడ వేలాది మంది అక్కడే ఉన్నారు. ఏంటంటే ముందు ప్రాధాన్యత ఎవరికి ఇస్తున్నారంటే భోజనానికి. ఇలాగే లోకంలో చాలామంది ఈ లోకంలోనే చిక్కుకొని ఉన్నారు. ఈ లోకంలో ఉన్న వాటి గురించే అనేకులు ప్రయత్నిస్తున్నారు, అనేకులు పరుగులు తీస్తున్నారని వాక్యం సెలవిస్తుంది. కానీ ఏర్పరచబడిన వారు కొందరి, వాటిలో మనం ఉండటానికి, ఆ విషయంలో మనం ముందుగా వెళ్ళాలని వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ మనం నిర్లక్ష్యం చేస్తే ఆ అవకాశం వేరే వారు తీసుకుంటారు. ఒకవేళ మనము వెళ్ళకపోతే వేరే వారిని దేవుడు ఏం చేస్తారండి, ఏర్పరచుకుంటారు. అందుకని మనం ముందుగా ఉండటానికి, దేవుని సన్నిధిలో అయినా, దేవుని పనుల్లో అయినా, దేవుని ఇష్టంలో అయినా అన్నిట్లో మనం ముందుగా ఉండటానికి మనం ప్రయత్నించాలి. మనం తప్పనిసరిగా ఉండాలని ఈరోజు ఈ వాక్యం ద్వారా మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఎందుకంటే చూడండి, పెద్ద మీటింగ్లు జరిగినప్పుడు ఏదైనా చూడండి, చాలా స్పెషల్ మీటింగ్స్ ఉన్నాయంటే స్పెషల్ పీపుల్ని పిలుస్తారు. అలాగే మనం కూడా ఆ స్పెషల్ పీపుల్లో ఉండేవారుగా, ఆ స్పెషల్ వ్యక్తులుగా పిలువబడటానికి మనం చూడండి దేవునికి సమీపంగా ఉండాలి. దావీదుకు అన్నలు అనేకులు ఉన్నారు, కానీ దేవుడు చూడండి దావీదునే సమీపంగా ఉంచుకున్నారు. దావీదునే ఆశీర్వదిస్తానికి, అభిషేకిస్తాని ఏం చేశారండి, దావీదునే ఎన్నుకున్నట్టుగా చూస్తున్నా. ఈరోజు మీరైనా నేనైనా ఒకవేళ మనలో ఒక స్పెషాలిటీ కనిపించకపోతే, మనలో ఒకవేళ మనం దేవునికి సమీపంగా లేకపోతే చూడండి ఎవరో వేరే వారు, మన అన్నలు కావచ్చు, మన అక్కలు కావచ్చు, లేకపోతే మన బంధుమిత్రులు కావచ్చు, లేకపోతే మన శత్రువులు కావచ్చు, ఎవరైనా వచ్చి ఏం చేస్తారండి, మనకు వచ్చే ఆ అవకాశం, ఆపర్చునిటీ వేరే వారు తీసుకువెళ్ళిపోతారు. అందుకనే మన జీవితాల్లో మనం ముందుగా ఉండాలని మనం ఎప్పుడూ ప్రయత్నించాలి. అలాగే మనం లూకాసు వార్త 10:2 చదివితే ఏ విధంగా అక్కడ సెలవిస్తుందో, లూకాసు వార్త 10:2 పంపినప్పుడు ఆయన వారితో ఇట్లా, నేను కోత విస్తారంగా ఉన్నది కానీ పనివారు ఎంతమంది అండి? కొద్ది మందియే. కాబట్టి కోత యజమానుని ఆ కోతకు పనివారిని పంపమని వేడుకొన్నాడు. ఇప్పుడు ఇక్కడ పనివారు ఎంతమంది ఉన్నారండి? కొందరే అంట. కోత మాత్రం విస్తారంగా ఉంది, కానీ మనకు ఏమనిపిస్తుంది అంటే పనివారు ఎక్కువ మంది అయ్యారు, అక్కడ పనులు తక్కువ అయినాయి. ఈ లోక సంబంధమైన వాటిలో మనం చూస్తే ఒక జాబ్కి అప్లై చేస్తానికి 100 మంది వస్తారు, ఒక 10 జాబులకి అప్లై చేస్తానికి 1,00,000 మంది వచ్చేస్తారు. అలాగే అనేక వాటిని మనం చూస్తే ఆ రిజర్వేషన్స్ అయినా, లేకపోతే ఆ స్కూలు అడ్మిషన్స్ అయినా అన్నిట్లో అనేక కాంపిటీషన్స్ ఉంటాయి, కానీ ఇంకా జనాలు వాటి గురించి ప్రయత్నిస్తారు. కానీ ఈ లోక సంబంధమైన వాటిలో దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే పనివారు
కొద్ది మంది, అంటే పనివారు ఎక్కువ మంది ఉండాలని మనం ప్రార్థించాలి. అంటే ఈ లోకంలో ఉన్న వాటి మీద అందరూ దృష్టి ఉంచుతున్నారు, కానీ దేవుని పని మీద దృష్టి పెట్టేవారు కొందరు కనిపిస్తున్నారు. అంటే వారిలో చాలా తక్కువ మంది దేవుని పని కొరకే వాడబడుతున్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనము ఎక్కువ మందిగా మారాలి. మనము ఆ కొద్ది మందిలో ముందుగా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే మనం దేవుని పనిలో వాడబడతాం, దేవునికి ఈశ్వరుగా మనం ఉండగలుగుతాం, దేవుడు చెప్పినట్టుగా మనం చేయగలుగుతాం, దేవుడు నడిపించే విధంగా మనం నడవగలుగుతాం, దేవుడు మనతో చెప్పిన విధంగా మనం చేయగలుగుతాం. ఎప్పుడు అంటే ఆ కొందరిలో మనం ముందుగా ఉన్నప్పుడు. ఒకవేళ మనం అనుకుంటాం అన్నీ జరుగుతున్నాయి కదా, జరిగిపోతాయి, దానికదే దేవుడు ఎవరిని వాడుకుంటారంటే చూడండి, దేవుడు కాకుల్ని వాడుకుంటారు, దేవుడు గాడిదల్ని వాడుకుంటారు. కాబట్టి వాటికంటే ముందు మనం వాడబడాలి. వారికంటే ముందు దేవుడు వారికంటే శ్రేష్టంగా మనుషుల్ని మనల్ని ఉంచారు. కాబట్టి వాటికంటే ముందు మనం వాడబడితే ఏం జరుగుతుందండి, దేవునికి ఇష్టకరంగా మనం ఉంటాం. అలాగే దానివల్ల మనకు, మన పిల్లలకి, మన తరతరాల వరకు, మన తర్వాత వారికి ఆ దీవెనలు ఉంటాయి. మనము ఆ రాజ్యంలో చేరబడతాం. కానీ ఏంటంటే ఎవరో వెళ్ళిన తర్వాత మనం వెళ్ళాలని అనుకుంటాం. చాలామంది ఆలోచన అలాగే ఉంటుంది, ఎవరు వెళ్ళట్లేదుగా పాస్టర్ గారు, ఎవరు చేయట్లేదు కదా బ్రదర్, ఎవరు చూడట్లేదుగా బ్రదర్, మనం ఎందుకు వెళ్ళాలని చాలామంది దేవుని పనిలో నిర్లక్ష్యం అవుతారు. దేవుని ఇష్టాన్ని తెలుసుకోవటానికి చాలామంది దేవునికి ఇష్టలుగా ఉండటానికి కోరుకోరు. ఇప్పుడు దావీదుని మనం చేస్తే అలాగే లేరు, ఎవరు వచ్చినా రాకపోయినా గొలియాత్తో పోరాడటానికి ఆయన ముందుకు వెళ్ళాడు. అంటే ఈ రోజుల్లో మనం గొలియాతుల్ని వెతికే పని లేదు, మనము ప్రార్థనలో పోరాడాలి. ఏంటంటే పాపం మీద మనం పోరాడాలి. దేని మీద పోరాడాలంటే మన మీద వచ్చే ఆ దురవ్యసనాల మీద మనము పోరాడాలి. ఎందుకంటే ఆ పాపం ఏం చేస్తుందంటే లోకాన్ని నరకం వైపు నడిపిస్తుంది. ఆ పాపం ఏం చేస్తుందంటే మనుషుల్ని దేవుని దగ్గర నుంచి దూరపరుస్తుంది. కాబట్టి మనం పోరాడేది ఎలాగంటే పరిశుద్ధులుగా జీవించి, మన ప్రార్థనలో జీవించి, మనము అందరికంటే ముందు లేచి ప్రార్థించేవారు కదా, అందరికంటే ముందు సంఘానికి వెళ్ళి మనం చూడండి ప్రార్థించేవారుగా, అందరికంటే ముందు మనము దేవుడు ఏదైతే కోరుకుంటున్నారో అందరికంటే ముందు చేసేవారుగా మనం ఉండాలి. ఎందుకంటే ఏర్పరచబడిన వారు ఎంతమంది అండి, కొందరే అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎంతోమంది పిలువబడతారు, చాలామంది వస్తారు. మనం చూస్తే పెళ్ళిళ్ళు వస్తూనే ఉంటారు, ఆ లాస్ట్ వరకు వస్తూనే ఉంటారు. కానీ వారిలో ఏర్పరచబడిన వారు ఎంతమంది అంటే కొందరే. అందరినీ స్టేజ్ మీదకి పిలుస్తారండి? లేదు, కొందరిని. అలాగే మన జీవితాల్లో మనము ఎలాగుండాలంటే ఒక స్పెషల్ వ్యక్తిగా ఉండాలి. మనం ఎలాగుండాలంటే మనలో ఒక మార్పు అనేది కనిపించాలి. మనం ఎలాగైతే పుట్టామో, ఎలాగైతే పెరుగుతున్నామో అలాగే మన జీవితం వెళ్ళిపోతే చూడండి జరగదు. మనం కొంచెం హైయర్ లెవెల్కి వెళ్ళాలి, మనం ఇంకా కొంచెం ఎత్తైన స్థానంలోకి వెళ్ళాలని దేవుని వాక్యం చూడండి మనతో మాట్లాడుతూ ఉన్నది. అలాగే మనము మత్తయి సువార్త 7వ అధ్యాయం 14వ వచనం చదివితే ఈ విధంగా ఇక్కడ సెలవిస్తుంది. మత్తయి సువార్త 7వ అధ్యాయం 14వ వచనం, జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది. ఏంటండి, దాన్ని కొనుగొని వారు ఎంతమంది అంట? కొందరే. అది ఏ ద్వారం ఏ ప్రాంతానికి తీసుకెళ్తుంది? ఆ ద్వారం ఎక్కడికి తీసుకెళ్తుందంట? ఆ ద్వారం జీవానికి తీసుకువెళ్తుంది. ఆ ద్వారం చాలా పెద్దగా, ఎడల్పుగా, లేకపోతే చాలా అందంగా, లేకపోతే చాలా అంటే విశాలంగా ఉందంటే లేదు, చాలా ఇరుగ్గా ఉన్నదంట. ముంబైలో చాలామంది చాలా ప్రాంతాల్లో వెళ్ళేసరికి చాలా ఇరుకు ఆ రోడ్స్ ఉంటాయి, లేకపోతే ఆ స్ట్రీట్స్ ఉంటాయి. దాన్ని హిందీలో గల్లీ అంటారు. ఆ వ్యక్తి రాజు పలానా వ్యక్తి ఆ బ్రదర్ దగ్గరికి వెళ్ళాలంటే ఏంటంటే ఆ పత్లీ గల్లీ సే నికల్ జా అంటారు. అంటే ఆ సన్నం లేకపోతే ఆ ఇరుకు మార్గంలో వెళ్ళమని చెప్తారు. అంటే అంతగా ఇరుగ్గా ఉంటుంది. అంటే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాలంటే ఇరుకు మార్గంలో వెళ్ళాలి. అలాగే దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే మనకు ఇరుకు మార్గంలో వెళ్ళాలి. ఇప్పుడు ఒకవేళ ఆ ఇరుకు మార్గం మనకు కనిపిస్తుంది అంటే ఎక్కువ మంది అక్కడి నుంచి వెళ్ళలేరు. ఏదో గుంపులుగా లేకపోతే వేలాది మంది ఒకేసారి అక్కడి నుంచి వెళ్ళలేరు. ఒకరు స్లోగా వెళుతూ ఉంటారు. ఒకరు స్లోగా చూడండి ముందుకు వెళ్తారు. ఇప్పుడు యాకోబు జీవితంలో చూస్తే ఆయన ఒంటరిగానే వెళ్ళాడు. ఆయన ప్రయాణం చాలా చూడండి ఇరుగ్గానే ఉంది. ఆయన జీవితంలో ఆ ప్రయాణంలో ఆ సమయంలో ఆయన తల్లి ఆమెతో రాలేదు, ఆయన ఒక తండ్రి ఆయనతో రాలేదు, ఆయనకి సాయం చేసే ఒక స్నేహితులు ఎవరన్నా వచ్చారంటే ఎవరు రాలేదు. ఆయన ఒక్కరే ఆ ప్రయాణంలో
వెళ్ళినట్టుగా చూస్తున్నాం. కానీ తిరిగి వచ్చినప్పుడు ఆయన ఒంటరిగా వచ్చాడంటే లేదు. చూడండి, ఆయన వందల మందిగా మారి తిరిగి వచ్చాడు. మళ్ళీ ఆ ఐగుప్తులో వెళ్ళేసరికి వారు ఎంతమంది ఉన్నారంటే వందలుగా ఉన్నారు. మళ్ళీ తిరిగి వచ్చే సమయంలో లక్షల మందిగా మార్చబడ్డారు. లక్షల్లో వారు తిరిగి వచ్చినట్టుగా చూస్తున్నా. అంటే అంతగా దేవుడు మార్పు దయచేశారు. ఎందుకంటే ముందుగా ఆ ప్రయాణం, ఆ మార్గము మనకు ఇరుగ్గానే కనిపిస్తుంది, కానీ ప్రయాణమై వెళ్తూ ఉంటే దేవుడు ఏం చేస్తారంటే ఆ మార్గంలో మనల్ని విశాలపరుస్తూ ఉంటారు, మనల్ని మల్టిప్లై చేస్తూ ఉంటారు, మనల్ని బహుమందుగా మారుస్తూ ఉంటారు. కాబట్టి యాకోబు ఆయన జీవితంలో చూడండి అనేక మార్పులు కనిపించినాయి. ఆ యాకోబు ఆయన వెళ్ళే మార్గంలో దేవుని ఆశీర్వాదాలు చూశాడు. ఆ మార్గంలో దేవుడు ఆయనతో ఉండటం చూసినట్టుగా మనకు కనిపిస్తుంది, మనకు తెలియజేస్తుంది, వాక్యం మనకు సెలవిస్తుంది. కాబట్టి ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు కొన్నిసార్లు మనము ఏదేదో చేస్తున్నాం, అది కరెక్ట్ అనిపిస్తుంది, కానీ దేవుని మార్గాన్ని మనము తెలుసుకుని మనతో పాటు ఎవరు వచ్చినా రాకపోయినా మనం మాత్రం ఆ మార్గంలో వెళ్ళటానికి ఇష్టపడాలి. అలాగే మనం ముందు చదివినట్లయితే మార్కు సువార్త 6వ అధ్యాయం 5వ వచనం. అందువలన కొద్ది మంది రోగుల మీద చేతులు ఉంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయెను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. ఇప్పుడు ఏంటండి, ఎక్కువ మంది రోగుల మీద ఆయన చేపెట్టలా, ఎక్కువ మంది రోగుల్ని ఆయన స్వస్థపరచలా. దానికి కారణం ఏంటంటే వారి అవిశ్వాసం ఆయన్ని ఆశ్చర్యపరిచింది, యేసుక్రీస్తుని ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే యేసుక్రీస్తు అనేక అద్భుతాలు చేస్తూనే ఉన్నారు, అనేకుల్ని స్వస్థపరుస్తూనే ఉన్నారు. కానీ వారి విశ్వాసం ఏంటంటే ఈయన ఒక యోసేపు కుమారుడు, ఈయనకి శక్తి ఎలాగొచ్చింది, ఈ స్వస్థత వరం ఎక్కడి నుంచి వచ్చింది, ఏదేదో వారు తెలుసుకుంటున్నారు. కానీ దేవుడు ఏదో రూపంలో వచ్చారని వారు తెలుసుకోవట్లేదు. దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా అక్కడ జన్మాన్ని తీసుకున్నట్టుగా వారు చూడట్లేదు. పరిశుద్ధాత్మ ద్వారా యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ ద్వారా ఆయన చూడండి మరియమ్మ మీదకి వచ్చి ఆవరించి ఆ పరిశుద్ధాత్మ ద్వారా కని ఉన్న లేకపోతే జన్మించిన యేసుక్రీస్తుని వాడు చూడట్లే. కానీ వారి తండ్రి అయినా లేకపోతే అక్కడ వివాహం కాబోయే యోసేపును చూసి వారు ఏమనుకుంటున్నారంటే యోసేపు ఒక కుమారుడు మాత్రమే అని వారి విశ్వాసం చూడండి పూర్తిగా నమ్మలేకపోతున్నారు. పూర్తిగా నమ్మకం లేని కారణంగా కొందరు మాత్రమే అక్కడ స్వస్థత పొందారు. మన జీవితంలో మనము చూడండి బైబిల్లో ఆధారం చేసుకుని యేసుక్రీస్తుని మనము తెలుసుకుంటే, యేసుక్రీస్తుని పూర్తిగా నమ్మనట్లయితే, యేసుక్రీస్తుని పూర్తిగా విశ్వసించినట్లయితే కొన్ని ఆశీర్వాదాలు కాదు, కొన్ని స్వస్థతలు కాదు, అనేక స్వస్థతలు జరుగుతాయి. మనకు ఎవరు తోడుగా ఉన్నా లేకపోయినా, కొందరు మనతోటి వస్తున్నా లేకపోతే వారు కూడా మనతో పాటు లేకపోయినా చూడండి అనేక ఆశీర్వాదాలు మనకు వస్తాయి. యేసుక్రీస్తు ఎవరైతే నా శరీరాన్ని తింటారో, ఎవరైతే నా రక్తాన్ని తాగుతారో వారు నిత్య రాజ్యానికి వారసులు అవుతారని చెప్పినప్పుడు చూడండి అనేకులు యేసుక్రీస్తుని విడిచి వెళ్ళారు. యేసుక్రీస్తు ఆ 12 మంది శిష్యులను అడిగిన పేతురేమన్నాడండి, నీవు తప్ప నాకు ఆ జీవ ఆహారాన్ని ఇచ్చేవారు ఎవరు అని చూడండి, ఆ జీవం వైపు నడిపించే మాటలు చెప్పేవారు ఎవరు అని చూడండి పేతురు చెప్పగా, పేతురుతో మిగతా 11 మంది శిష్యులు మాత్రం యేసుక్రీస్తుని వెంబడించారు. మిగతా చాలా మంది ఆ రోజు నుంచి, ఆ దినాన్ని నుంచి అనేకులు యేసుక్రీస్తుని విడిచారని చెప్తున్నారు. అంటే కొన్నిసార్లు మనము ఆయన చెప్పే మాటలు మనకు ఇప్పుడు అర్థం కావు. ఆయన మనతో సెలవిచ్చిన అనేక మాటలు ఆ కాలంలో వారికి అర్థం కాలేదు, కానీ ఈ రోజుల్లో అనేకులకు అర్థమవుతున్నాయి. ఇంకా అనేక మాటలు ఇంకా ఈ జనరేషన్లో ఈ 2024లో మనకు అర్థం కాలేదు. ఇంకా రానున్న రోజుల్లో అనేక మాటలు మనకు తెలుస్తాయి, అనేక మాటలు మనము అర్థమవుతాయి. ఆ ప్రకటన గ్రంథంలో మనం చదివితే అనేక దూతల గురించి, బోరల గురించి, అనేక చూడండి ప్లేగ్స్ గురించి అక్కడ రాసి ఉన్నాయి. ఆ ప్లేగ్స్ ఎప్పుడు వస్తాయి అని చూడండి అనేక విషయాలు రాసి ఉన్నాయి. కానీ అప్పటి కాలంలో అది తెలియలా, కానీ ఈ కాలంలో మనకు అర్థమవుతున్నాయి. అంటే ఈ కాలం గురించి రాసి ఉన్నదని, ఇంకా రాజుల గురించి రాసి ఉన్నది, ఇంకా ముందు చూస్తే అధికారుల గురించి రాసి ఉన్నాయి, ఇంకా ముందు చూస్తే యాంటీ క్రైస్ట్ గురించి కూడా రాసి ఉన్నది, క్రీస్తు విరోధి గురించి కూడా రాసి ఉన్నది. అంటే ఇప్పుడు వారి గురించి మనకి, ఆ అపవాది గురించి మనకు
క్లియర్గా అర్థం కావట్లేగా నీ రానున్న రోజుల్లో స్లోగా అది చూడండి రివీల్ అవుతూ ఉంటుంది. వాటి గురించి మనకు స్లోగా అర్థమవుతాయి. ఎందుకంటే అది ఒక కాలం గురించి అది నిర్ణయించబడ్డది. ఆ కాలం వచ్చే వరకు మనకు చూడండి సగం లేకపోతే కొంచెం మనకు అర్థమవుతాయి. కానీ ఆ కాలము వచ్చినప్పుడు చూడండి పూర్తిగా అది రివీల్ అవుతుంది. ఏంటంటే దేవుడు మనకేం తెలియజేస్తున్నారు. అలాగే మనకు కనిపించేవారు కొందరైనా మనం ముందుకు వెళ్తూ ఉంటే చూడండి అనేకులు మనతో పాటు వచ్చేవారు కనిపిస్తారు. దేవుని రాజ్యంలో చేరేవారు కనిపిస్తూ ఉంటారు. కాబట్టి మనము ముందుగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే లూకాసు సువార్త 13వ అధ్యాయం 23వ వచనం చదివితే ఈ విధంగా అక్కడ సెలవిస్తుంది. ఒకడు ప్రభువా రక్షణ పొందువారు కొద్ది మందేనా? ఎస్, ఇక్కడ ఏం ప్రశ్న అడుగుతున్నారండి? ప్రభువా రక్షణ పొందువారు కొద్ది మందేనా అంటే ఆ శిష్యుడికి అర్థమైపోయింది ఏంటంటే రక్షణ పొందువారు కొంతమందే వస్తున్నారు, కొంతమందే ఇష్టపడుతున్నారు, కొంతమందే ఆ రక్షణకున్న విలువను తెలుసుకుంటున్నారు. ఆ ఫ్రీగా ఉంది కాబట్టి చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నారు. ఫ్రీగా వచ్చే వాటిని చూడండి కొందరు తీసుకుంటారు కానీ వాటిని పక్కన పెడతారు. ఇప్పుడు కొందరిలో కొందరే వాటికి విలువనిస్తున్నారు. ఎందుకంటే ఆ రక్షణ ఎక్కడికి తీసుకెళ్తుందంటే ఎవరు చేయలేని పని. ఎందుకంటే ఆ ధనవంతులు కూడా వారి వల్ల సాధ్యం కాదని చూడండి దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే ధనం ద్వారా అది జరగదు. ధనం ఉంటే ఆ ధనం ద్వారా ఎవరో పరలోక రాజ్యానికి వెళ్ళిపోతారు అనుకుంటారు కానీ అది జరగదంట. లేకపోతే చాలా జ్ఞానం ఉంటే లేకపోతే అన్ని ఆజ్ఞల్ని ఆయన పాటిస్తున్నారని చెప్పారు కానీ వాటిలో కూడా ఆ ఆజ్ఞల్లో కూడా ఒక వాటిని ఆయన విడిచిపెట్టాడు కాబట్టి చూడండి ఆయన కూడా ఆ పరలోక రాజ్యానికి వారసుడు కాలేడు అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి అది ఎలాగ సాధ్యం అని మీరు అడగవచ్చు, అది ఎలాగ సాధ్యం అని అనేకులు అడగవచ్చు. ఎందుకంటే యేసుక్రీస్తుని కూడా అడిగారు, మరి ఇది ఎలాగ సాధ్యం, ఎలాగ పరలోక రాజ్యానికి మేము వెళ్ళగలమని చూడండి అడిగారు. దానికి జవాబు ఏంటంటే దేవుని వల్ల అది సాధ్యం. కేవలం యేసుక్రీస్తు ద్వారానే ఆ పరలోక రాజ్యానికి మనము వెళ్ళగలమని వాక్యం సెలవుస్తుంది. కాబట్టి మనము ముందుగా వెతకవలసింది ఎవరిని అంటే యేసుక్రీస్తుని. మనం ముందుగా వెతకవలసింది ఏంటంటే యేసుక్రీస్తు మనతో చెప్తున్న ఆ గోల్డెన్ మాటలు ఏంటి, ఆ బంగారం కంటే విలువైన మాటలు ఏంటి అని యేసుక్రీస్తు దగ్గర నుంచి మనం వినాలి. ఆ కాలంలో చాలామంది యేసుక్రీస్తు ఆ ఉపదేశాన్ని వినిపిస్తూ ఉన్నప్పుడు అందరూ వింటున్నారు. తర్వాత ఏం జరుగుతుంది, ఎలా స్వస్థతలు జరుగుతాయి, ఎలాగా ప్రవచనాలు వస్తాయి, లేకపోతే ఎలాగా అద్భుతాలు జరుగుతాయి, ఎలాగా ఆహారం వస్తుంది, వాటి గురించి అనేకులు చూడండి వాటి మీద లక్ష్యం ఉంచారు. కానీ ఆ మాటలను చాలామంది విడిచిపెట్టారని వాక్యం సెలవిస్తుంది. ఆ మాటల్ని చాలామంది మర్చిపోయారని దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ ఆ మాటలు ఎప్పుడైతే మనం వింటామో, ఆ మాటలు ఎప్పుడైతే మనలో ఉంచుకుంటామో, ఆ మాటలు మనం విని ఆ మాటల ద్వారా లేకపోతే ఆ వాక్యం ద్వారా మనం ముందుకు వెళ్తామో మన జీవితాలు మారుతాయని వాక్యం సెలవిస్తాయి. మన మార్గము సరళం అవుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన మార్గంలో వెలుగు ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన మార్గంలో జ్ఞానం మనకు కనిపిస్తుందని వాక్యం సెలవిస్తుంది. కానీ ఆ మాటలకు విలువ ఇవ్వకపోతే మన జీవితానికి కూడా విలువ అనేది ఉండదు అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఒకవేళ మనం యేసుక్రీస్తుని ప్రేమించినట్లయితే, నిజంగా మనం ఆ పరలోక రాజ్యాన్ని కావాలని సీరియస్గా మనం నమ్మితే, సీరియస్గా మనం ఈ వాక్యాన్ని తెలుసుకుని సీరియస్గా మనం ముందుకు వెళ్తే చూడండి ఆయన వాక్యాన్ని ఆధారం చేసుకుని మనము సీరియస్గా ఉన్నట్లయితే దేవుడు చూడండి తప్పనిసరిగా మన మార్గాల్లో వెలుగుని కనిపిస్తారు. మన మార్గంలో ఆయన మనతో పాటు నడుస్తారు. అలాగే మనం ముందు ఒకవేళ చదివినట్లయితే మత్తయి 25వ అధ్యాయం 21వ వచనం చదివితే ఈ విధంగా అక్కడ సెలవిస్తుంది. అతని యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమానుని సంతోషంలో పాలు పొందమని
అతనితో చెప్పండి. చాలా మంది బాధపడుతూ ఉంటారు, ఏంటంటే బ్రదర్ మా సంఘానికి కొందరు వస్తున్నారు, బ్రదర్ దేవుడు నాకు ఎక్కువ అవకాశాలు ఇవ్వట్లేదు, బ్రదర్ నాకు ఏదన్నా చేయాలంటే శాలరీ నాకు చిన్నగానే ఉంది, బ్రదర్ నేను ఎంతో ప్రయత్నం చేస్తున్నా కానీ అన్నీ కొంచెంగానే ఉన్నాయి. కానీ వాక్యం ఏమని సెలవిస్తుంది అంటే ఆ కొంచెంలో మనం నమ్మకంగా ఉంటే, మనల్ని వెంబడించేవారు లేకపోతే మనతో పాటు యేసుక్రీస్తుని వెంబడించేవారు కొందరు కానీ కనిపించినా ఆ కొందరిలో మనం నమ్మకంగా ఉంటే, ఆ కొంచెం మంది వారితో ఆ కొందరితోనే మనము ఆ కొంచెంగా ఉన్న వాటిలోనే మనం నమ్మకంగా ఉంటే దేవుడు చూడండి ఎక్కువ వాటి మీద మనకి చూడండి అధికారం ఇస్తారంట. ఎక్కువ వాటి మీద మనకి చూడండి ఆయన అవకాశం ఇస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన సంఘం చిన్నదైనా పెద్దదవ్వబోతుంది, మన ఫ్యామిలీ చిన్నదైనా పెద్దదవ్వబోతుంది, మన ఉద్యోగం చిన్నదైనా పెద్దదవ్వబోతుంది, మన వ్యాపారం చిన్నదైనా పెద్దదవ్వబోతుంది. ఎప్పుడు అంటే చిన్న వాటి మీద మనము నమ్మకం ఉంచినట్లయితే. ఆ చిన్నదే కాబట్టి వాటిని మనం సరిగ్గా చూసుకోకపోతే చూడండి పెద్ద వాటి మీద మనకు అధికారం ఉండదు, లేకపోతే పెద్ద వాటిని మనము పొందుకోలేమని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆ మార్గం చిన్నదే, మేము చేసే ప్రయత్నాలు చిన్నయే, మేము ఊహించే పెద్దవి కానీ మేము చేయాలంటే చిన్న వాటికి మాకు అవకాశం దొరుకుతుంది. చిన్న వాటిని వాటిలోనే మేము చేయగలుగుతున్నాం, వాటిలోనే వెళ్ళగలుగుతున్నాం మనం అనుకుంటే చూడండి దేవుడు ఆ చిన్న వాటిలో కూడా మన నమ్మకాన్ని చూస్తున్నారు. దేవుడు ఆ చిన్న వాటి మీద కూడా దేవుడు మన విశ్వాసాన్ని చూస్తున్నారు. కాబట్టి మనం అది ఒకవేళ మన విశ్వాసం లేకపోతే ఏం జరుగుతుంది అంటే ఎక్కువ అద్భుతాలు జరగవంట, ఎక్కువ ఆశీర్వాదాలు జరగవంట, ఎక్కువగా పొందుకునే వాటిని మనం పొందుకోలేము. ఎందుకంటే చిన్న వాటిలో మనం నమ్మకంగా లేకపోతే, ఆ చిన్న వాటి మీద మనము విశ్వాసంగా లేకపోతే పెద్ద వాటిని కోల్పోతామని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి అది ఇచ్చింది దేవుడే, చిన్నదైనా పెద్దదైనా దేవుడే ఇచ్చారు. ఆ చిన్న వాటిలో నమ్మకంగా ఉంటే పెద్ద వాటిని చూస్తాం, ఇంకా పెద్ద వాటిలో నమ్మకంగా ఉంటే ఇంకా ఎక్కువ వాటిని మనం చూస్తాం, ఇంకా పెద్ద వాటిని మనం పొందుకుంటాం. కాబట్టి మనం జాగ్రత్తగా ప్రతి విషయంలో మనం ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి పిలిచిన వారు అనేకులు కానీ ఏంటండి ఏర్పరచబడిన వారు కొందరే. ఆ కొందరిలో మనం కూడా ఉండాలని, ఆ కొందరిలో మీరు కూడా ఉండాలని, ఆ కొందరిలో మీ ఇంటి వారు కూడా ఉండాలని, ఆ కొందరిలో చూడండి మీరు కోరుకున్న వారు అందరూ ఉండాలని మనం ప్రార్థించాలి. ఎందుకంటే ఆ సమయం వస్తుంది. ఆ సమయం ఎప్పుడు వస్తుంది ఎవరికి తెలియదు. ఇద్దరు పనికి వెళ్తారు, వారిలో ఒకరు ఆ రహస్య రాకడలో ఎత్తబడతారు, మిగతా ఒకరు ఉండిపోతారు. అంటే ప్రతి పనిలో మనం చూస్తే ఒకరు మిగిలిపోతున్నారు, లేకపోతే సగం మంది ఉండిపోతున్నారు, అలాగే జరుగుతుంది. కానీ అందరూ కొనుక్కోబడాలంటే, అందరూ ఆ రహస్య రాకడలో చూడండి ఎత్తబడాలంటే సిద్ధము అనేది మనకు కావాలి. సిద్ధం లేకుండా అక్కడికి వెళ్ళి ఏం చేస్తామండి, అక్కడికి వెళ్ళి మనం ఏం చేయగలుగుతాం, దేవునితో పాటు మనము సిద్ధంగా లేకుండా ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తే అక్కడ అంటే చూడండి జరగవు. ముందు ఇక్కడ చేసేవారుగా మనం ఉండాలి, ఇక్కడ దేవునికి ఇష్టలుగా ఉండేవారుగా ఉండాలి, ఇక్కడ మనము ఉండే ఈ భూమి మీద దేవుని వాక్యానుసారంగా జీవించేవారుగా ఉండాలి. అప్పుడే మనం చూడండి అక్కడికి వెళ్ళి ఆ వాక్యాన్ని ప్రేమించగలుగుతాం, అక్కడికి వెళ్ళి మనం యేసుక్రీస్తుకి చూడండి ఇష్టలుగా ఉండగలుగుతాం, యేసుక్రీస్తు ఇష్టమేంటో తెలుసుకుని చూడండి అది చేయగలుగుతాం. ఇక్కడే మనం చేయలేం, కానీ పైన ఆ పరలోకంలో దేవుడిని ఆరాధిస్తాం, అక్కడ పరలోకంలోకి వెళ్ళి దేవుని సువార్త చెప్తాం, ఆ పరలోకానికి వెళ్ళి ఇది చేస్తాం, ఆ పరలోకానికి వెళ్ళి స్వస్థతలు చేస్తాం అంటే అక్కడికి జరగవు. ఇక్కడ మనం ప్రార్థన చేయాలి, దేవుడు స్వస్థపరుస్తారు మన ద్వారా, అది జరగవు. మనం ఇక్కడ ప్రార్థన చేస్తే చూడండి అద్భుతాలు జరుగుతాయి, మనం ఇక్కడ ఆరాధిస్తే ఆ ఆరాధన పైకి వినిపిస్తుంది. ముందు మనం ఇక్కడే చేయకుండా అక్కడ చేస్తాం, ఆ ప్రాంతంలో చేస్తాం. పాస్టర్ చాలామంది అంటారు ఆ 100 మంది వస్తేనే కానీ నేను ప్రసంగం ప్రారంభించాను, చాలామంది అంటారు ఆ 1000 మంది లేకపోతే మేము ఆరాధన చేయము, లేకపోతే చాలామంది అంటారు మేము ఆ స్కిట్ మొదలెట్టం ఇంకా జనాలు రాలేదు. అలాగా మనము ఉండకూడదు, కొందరైనా మనం ప్రారంభించాలి. ఎప్పుడైతే ఆ విశ్వాసంతో మనం ముందుకెళ్తే ఎక్కువ అద్భుతాలు మనం చూస్తాం, ఎక్కువ ఆశ్చర్య కార్యాలు మన జీవితాల్లో మనము చూడగలుగుతాం. అలాగే లూకా సువార్త 12వ అధ్యాయం 32వ వచనం చదివితే ఈ విధంగా అక్కడ సెలవిస్తుంది, చిన్న మంద భయపడుకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఆ దేవుని రాజ్యము ఎవరికి ఇస్తానికి ఇష్టంగా ఉంది దేవుడికంట, చిన్న మందకి. దేవుని రాజ్యము ఎవరికి ఇస్తానికి దేవునికి ఇష్టంగా ఉందండి,
చిన్న మందకి, అంటే పెద్దవారికి కాదు, పెద్ద ఆర్గనైజేషన్కి కాదు, పెద్ద చర్చ్కి అని రాయలేదు. అంటే పెద్దవారికి కూడా ఇస్తారు. దేవుడి దృష్టిలో చూడండి, దేవుని ఇష్టలుగా ఉన్న వారందరికీ ఇస్తారు. కానీ చిన్న మందకు, అంటే చిన్నగా ఉండే వారికి, లేకపోతే చిన్న మందుగా కనిపిస్తున్నారు, లేకపోతే చిన్నగా ఏర్పడ్డబడి చిన్నగా 2-3 కూడుకుని, లేకపోతే వారు 100గా మారి, 1000గా మారి, వేలలుగా మారి, చూడండి ఆ చిన్నగా కనిపించే వారిని దేవుడు ఏం చేస్తున్నారండి, వారిని దేవుడు ఆ రాజ్యానికి వారసులుగా చేస్తున్నారు. ఆ రాజ్యాన్ని దేవుడు వారికి ఇస్తున్నారు. ఇప్పుడు యాకోబు ఒంటరిగా ఉన్న 1000 మందిగా మార్చారు. ఆ యాకోబుని లక్షల మందిగా మార్చారు. వారందరినీ చూసి దేవుడు చూడండి, ఇప్పటికీ నా కుమారుడా ఇజ్రాయిల్ అని వారిని పిలుస్తున్నారు. అంటే దేవుడు వారిలో ఎవరు చూస్తున్నారంటే వారి తండ్రిని ఇస్సాకుని చూస్తున్నారు. వారిలో ఎవరు చూస్తున్నారంటే వారి తండ్రి అయిన ఇస్సాకుని చూస్తున్నారు. వారి తండ్రి అయిన అబ్రహాముని చూస్తున్నారు. అలాగే మన జీవితాల్లో మనం కూడా అందరూ చూడండి కూడి ఉన్నప్పుడు దేవుడు ఏం చూస్తున్నారంటే యేసుక్రీస్తుని చూస్తున్నారు. ఆ సంఘం ఎవరిదంటే యేసుక్రీస్తు, ఆ శిరసైన యేసుక్రీస్తుని చూస్తున్నారు. మనం చిన్నదని మనం భయపడే అవసరం లేదు. దేవుడు మనల్ని చూస్తున్నారు. మనము కనిపించట్లేదని మనం అనుకుంటాం. ఆ పొట్టి జక్కయ్య కూడా ఎవరు చూస్తారు నన్ను చూడండి, ఆ చెట్టు మీదకి ఎక్కారు. ఆ చెట్టు మీద నుంచి యేసుక్రీస్తు ఏమన్నారండి, కేవలం ఆయన్ని చూస్తూనే కాదు వారి ఇంటికి వచ్చారు. అలాగే మన యేసుక్రీస్తు మన ఇంటికి వస్తానికి సిద్ధంగా ఉన్నారు. మనం చిన్నగా ఉన్నా, పొట్టుగా ఉన్నా, మనం ఏ పనిలో కూడా చూడండి కొద్దిగానే చేసేవారుగా ఉన్నా, లేకపోతే మన టాలెంట్ తక్కువైనా, దేవుడు మాత్రం ఏమంటున్నారంటే మనతో నివసిస్తానికి ఆయన ఇష్టపడుతున్నారు, మనతో నడుస్తానికి ఆయన ఇష్టపడుతున్నారు. అలాగే మనం ఆఖరి వచనం చదువుకుని ముగించుకుందాం. ఏషియా రాసిన గ్రంథము 60వ అధ్యాయం 22వ వచనం. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. యెహోవాగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టెదను. ఎంత మంచి మాట అండి. ఒంటరి అయిన వాడు 1000 మంది అగును. అంటే ఒంటరి అయిన వాడని మనము భయపడే పని లేదు. ఇంకా మనం ఒంటరిగా ఉన్నాం, లేకపోతే మనతో సహకరించేవారు కొందరే, లేకపోతే మనం ఉన్న దేశంలో యేసుక్రీస్తుని విశ్వసించేవారు తక్కువ మంది అని భయపడే అవసరం లేదు. ఎందుకంటే ఆ దేవుడే, ఆ సృష్టికర్త అయిన దేవుడే, సర్వశక్తిమంతుడైన దేవుడే మనకు తోడుగా ఉన్నారు. ఆయన మనలో బలం లేకపోయినా ఏమని రాసి ఉన్నదండి, మనము ఎన్నిక లేని వారిని ఏం చేస్తారంట, బలమైన జనముగా చేస్తారని వాక్యం సెలవిస్తుంది. అంటే బలం లేదని, మనకు సపోర్ట్ లేదని, మనతో నిలిచేవారు కొందరే ఉన్నారని మనం చూడండి భయపడే పని లేదు. ఎందుకంటే మనం సేవించే దేవుడు ఎవరండి, సర్వ సృష్టికర్త అయిన దేవుడు. ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన తప్పనిసరిగా మనల్ని పరలోక రాజ్యంలోకి చేస్తారు. ఎందుకంటే మనం ఆయన నమ్ముతున్నాం, ఎందుకంటే మనం ఆయన్ని వెంబడిస్తున్నాం, ఎందుకంటే మనము ఆయనతో పాటు నడుస్తున్నాం, ఆయన చెప్పినట్టుగా వింటున్నాం. మనం ఎప్పుడైతే చూడండి అలాగ మనం చేస్తే తప్పనిసరిగా కొన్ని శ్రమలు రావచ్చు, కొన్ని కష్టాలు రావచ్చు, కొన్ని వ్యతిరేకతలు రావచ్చు, కానీ అన్నిటిలో దేవుడు మనకు విజయం అనేది తప్పనిసరిగా ఇస్తారు. దేవుడు మనకు చూడండి విజయం అనేది తప్పనిసరిగా మన చేతికి అనుగ్రహిస్తారు. ఆ విజయము మనతో ఉంటుంది. ఆ విజయం ఇచ్చే దేవుడు మనతో ఉన్నారు కాబట్టి ఆ విజయము మనకు వస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియ దేవుని జనాంగమా, ఏర్పరచబడిన వారు కొందరే. కాబట్టి మనము నిర్లక్ష్యం, ఆలస్యం మన జీవితాల్లో ఇంకా మనం చూడండి ఈజీనెస్ లేకపోతే సిలీనెస్గా ఉండకుండా, మనము మురుకులుగా ప్రవర్తించకుండా. ఎందుకంటే ఆ కన్యకల్లో కూడా చూడండి కొందరు మురుకులుగానే ఉండిపోయారు, కొందరు ఆ బుద్ధి లేని వారుగానే ఉండిపోయినట్టుగా కనిపిస్తున్నారు. అలాగే మనం ఉండకుండా, ఏ విషయంలో మన జ్ఞానం లేకపోయినా, డబ్బు లేకపోయినా, మనతో నడిచేవారు లేకపోయినా, మనం మాత్రం యేసుక్రీస్తుని వెంబడిస్తామని ఒక తీర్మానం మనము ఈ నూతనమైన సంవత్సరంలో మనం తీసుకున్నట్లయితే, ఈ 2024లో ఒక మంచి నిర్ణయం మనం తీసుకున్నట్లయితే చూడండి, మనం దేవుని రాజ్యంలో ముందు వారుగా, మనం దేవుని రాజ్యంలో దేవునికి ఇష్టలుగా మారుతామని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం కూడా ఆ స్పెషల్ పీపుల్లో, ఆ స్పెషల్ వ్యక్తులతో మనం కూడా వెళ్ళగలుగుతున్నాం. అంతమంది ఉండంగా దేవుడు చూడండి ఆ 12 మందిని దేవుడు ఏర్పరచుకున్నారు. వారు ఎందుకంటే ఎప్పుడు యేసుక్రీస్తు ఎక్కడికి పిలిచినా వారు వెళ్ళిపోయేవారు. ఎక్కడ వారితో దేవుడు మాట్లాడాలంటే చూడండి వారు వినటానికి సిద్ధంగా ఉండేవారు. దేవుడు ఏది చెప్పినా చేస్తానికి వారు సిద్ధంగా ఉండేవారు. అలాగే మనం కూడా ఉన్నట్లయితే మనం కూడా చూడండి
బ్లెస్డ్ పీపుల్లో, లేకపోతే ఆ దీవించబడిన వారిలో మనం కూడా, ఎన్నుకున్న వారిలో మనం కూడా, ఏర్పరచబడిన వారిలో మన పేరు కూడా ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ పేరులో మీ పేరు కూడా ఉండాలని మేము ఆశిస్తున్నాం, ప్రార్థిస్తాం. మన కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. Heavenly Father, we come before you in the name of our Lord and Savior Jesus Christ. ఈరోజు రాజా, మీరు ఏదైతే వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడారో మీకే వందనాలు చెల్లిస్తున్నాం, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం రాజా. మీరే దీవించండి, అనేకుల్ని ఆశీర్వదించండి. ఆ పిలువబడిన వారిలోనే కాదు దేవా, మేము ఏర్పరచబడిన వారిలో కూడా ఉండటానికి మాకు సాయం దయచేయండి. మీరే మాకు తోడుగా ఉండండి. అనారోగ్యంగా ఉన్న వారిని ముట్టండి, స్వస్థపరచండి. మా విశ్వాసం కొంచెమైనా మీ కృప మాత్రం మా ఎడల ఎక్కువగా బహుగా ఉన్నది రాజా. మీరే సాయం తెచ్చేయండి, ఆశీర్వదించండి. ఇంకా ఉద్యోగాలు లేని వారికి మంచి ఉద్యోగాలు తెచ్చేయండి. ఏదైతే బాధల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో ఉన్నారు వారందరినీ మీరే వారికి సాయం తెచ్చేసి మీరే ఆ బాధల నుంచి విడుదల ప్రకటించండి. ఆ గొడవల్లో ఉన్న వారిని ప్రభా, గొడవలు, ఆ హింసలు, అటువంటి ఆత్మల నుంచి దూరపరిచి వారికి మంచి సుఖమైన జీవితాన్ని వారికి దయచేయండి. మీరే ఆనందకరమైన జీవితంలో మీతో నడిచేవారుగా సాయం తెచ్చేయండి. మీ నుంచి దూరం అవుతున్న వారిని మీరే వారితో మాట్లాడి మీరే వారికి దగ్గరగా, మీరు సమీపంగా ఉండి వారిని మీ సన్నిధిలోకి నడిపించమని కోరుతున్నారు రాజా. ఎవరైతే మిమ్మల్ని పూర్తిగా తెలుసుకోలేకపోతున్నారో ఆ మీ నుంచి దూరమే కాదు మిమ్మల్ని విడిచిపెట్టాలని ఆశిస్తున్నారు వారందరినీ క్షమించి మళ్ళీ మీ రాజ్యంలో వారిని నడిపించమని కోరుతూ మీరే అందరికీ సాయం తెచ్చేయమని కోరుతూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమెన్.